హాయ్ చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము తోటకూర ఏరడానికి అయితే పోతున్నాము. బచ్చల కూర కాదే, పచ్చకూర అయితే ఏరడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇక కొంచెం లేట్ అయిందనమాట. అప్పటి నుంచే పోదాం అనుకున్నాం కానీ ఇక జుట్లు దూకునేసరికి ఇక ఈ టైం పట్టింది. ఇక అందరం వీళ్ళని ఉన్నామంటే వీళ్ళు ఉండట్లేదు. ఇక మేమిద్దరం పోయి ఏరుకొస్తామంటే మళ్ళీ కొద్దిగా బయట ఉంటే బెటర్. వీళ్ళు చేనులకు లోపలికి రాకుండా బయట వెనకాల నుంచి పోదామా? ఇట్లా అయితేనే బెటర్. ఇట్లా అయితే చుట్టూ తిరుగుడు అవుతుంది. ఓ అమ్మా, ఎట్ట దాటాలి? మొత్తం బురద ఉన్నది ఫ్రెండ్స్. ఇటైతే చేనుకి నీళ్ళు కట్టిరనమాట. నీళ్ళు కడితే అబ్బో వరద మొత్తం ఇటు వచ్చింది చూడండి. వీళ్ళని వద్దురా దేవుడా, ఇంటికాడు ఉన్నాను అని చెప్పిన వింటారా మీరు? ఇక చూడండి నీళ్ళు ఎటు నుంచి వస్తాను, ఇక చేనుల నుంచి అటు. టీవీ పెట్టుకొని చూసేదానికి వచ్చిర్రు. నీళ్ళు కట్టి పెట్టి ఉన్నది మంచిగా చేను. మొత్తం కట్టిరేమో మరి. జేసీబీ ఏం తీస్తుంది? రాళ్ళనా? రాళ్ళు తోగుతుంది ఫ్రెండ్స్. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇటు జేసీబీ వచ్చింది చూడండి. చేనులనా? మరి సగం ప్లేస్ ఆ రాళ్ళే ఆక్రమించుకుంటుంది. పంట సరిగా పండదు కదా. చెప్పులు వేసుకునే రానా? ఏమో దిగబడిద్ది ఏమోనని స్టార్ట్ చేద్దాం. ఏరుడు స్టార్ట్ చేద్దాం. మరి ఇచ్చిగా దొరక పడదాం. ఏం తెంపుతావు నువ్వు మమ్మీ? ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదనమాట తోటకూర అంటారా, పచ్చకూర. పచ్చకూరకి ఇంకో పేరేంటిది అని అడిగారు కదా. చిన్న తోటకూర, దొగ్గల కూర అని కూడా అంటారు ఫ్రెండ్స్. వీటిని చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈరోజు అత్తమ్మే కూర వండుతా ఉంటుంది. ఇవాళ అత్తమ్మే వండుతుంది కూర. వాళ్ళనే ఉంటారు. అమ్మ, నాకు చెప్పులు వేసుకుంటే కష్టం. మీరు కూడా అలా చెప్పులు ఇప్పుతానా నేను? చెప్పులు వేసుకుంటే తిరగరాదు. కూర్చో మరి. కూర్చున్నావా? మంచి కూర్చుంది రిచ్చు. ఏదమ్మా నువ్వు దోలాడింది? అమ్మో, పెద్దమ్మ కూడా దోలాడింది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత దోలాడిందో. ఇందులే రిచ్, నువ్వు దోలాడింది ఏదమ్మా? పర్లేదు ఫ్రెండ్స్, దొరకబడతారనమాట పచ్చకూరని. ఇక మాతో పాటు ఇంకొక ఆమె కూడా వచ్చింది. ఆమె కూడా ఏరుతుంది అనమాట. అత్తమ్మ చాలా పడిపోతుంది. ఏమేమైతే ఇటు ఏరుతున్నాం అనమాట. చిన్నగా కర్రలు జాగ్రత్త అమ్మ. చెప్పులు వేసుకొని రావాలని అంటున్నారమ్మ మన సబ్స్క్రైబర్స్. ఏమన్నా గుచ్చుకుంటాయని నేను ఇప్పిందని వాళ్ళు కూడా ఇప్పారు. చూడండి ఫ్రెండ్స్, అందరు నీళ్ళు కట్టుకుంటారు పొలాలకు, చేనులకి. అయిపోయింది ఫ్రెండ్స్ ఏరుడైతే. ఇక చూడండి, హాఫ్ అయితే ఏరినా, మొన్న ఏరినంత అయితే ఏరినా అయిపోయింది. ఇక వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక పిల్లలు చూడండి అక్కడే ఉంచారు అనమాట. ఎందుకంటే చెట్లు దొక్కుతారేమోనని. ఇక అత్తమ్మ ముందే పోతుంది. అక్కడక్కడ ఏమైనా కనబడుతుందేమోనని నేను ఏరుకుంటూ వస్తాను ఆడాడ చూసుకుంటా. కానీ ఇక ఇప్పుడే నీళ్ళు కట్టారు ఫ్రెండ్స్. ఇక చూడండి చెట్లకి. ఈ మొక్కజొన్న చేను అటువైపు కూడా నీళ్ళు కట్టారు అనమాట. ఇక అటు దిగబడుతుంది అనేసి నేను ఇటు నడుస్తున్నాము. ఇక ఇటు నుంచి ఇటు వచ్చినాము. కానీ కొంచెం టైం వేస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇటు ఏరినకేళ్ళే మొన్న వచ్చినకేళ్ళే వచ్చేసరికి ఇటు దొరకలేదనమాట. కొద్ది ముందుకు పోతానికి మస్తు దొరికింది. ఓకేనా? ఇక ఇంటికి అయితే పోతాం. పొద్దుపోయింది కూడా.
మొన్నేమో పొద్దుండగానే వచ్చినాం కదా, ఇక ఇవాళ అయితే పొద్దుపోయినాక అయితే వెళ్ళినాం అనమాట. అనుకోలేదు, ఇక అప్పటికప్పుడు అనుకొని వెళ్ళినాము. ఇక రొట్టె చేసుకోవాలి ఇక పోయి. ఓకేనా, ఇంటికైతే పోయినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. కింద పడుతున్నాను, నడవడం రావట్లేదు ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా మొక్కజొన్న చేనులో నడవక. లోపలికి రాకండి అంటే మీరు వినరు కదా. ఇటైతే చెరువు కట్ట పోయే రూట్ అనమాట. ఇక మొన్న మా ఆయన చూపెట్టిండు కదా ఫ్రెండ్స్. చేతులు ఏందమ్మా అది? గంగబాయల కూర. గంగబాయల కూర కొద్దిగానే దొరికింది, ఉల్లిగడ్డ వేసి గింత అంతే దొరికింది, గిత్త దొరికింది. అది కూడా పట్టుకొని వస్తుంది ఫ్రెండ్స్. ఇక గంగబాయల కూర కూడా చిన్నప్పుడు అయితే ఇక మా ఆయన ఇదంతా తిరిగిండు ఫ్రెండ్స్, మొత్తం రాజ్యం. ఇక ఇటు చెరువు కట్టకి వెళ్ళి అటు ఇటు మంచిగా మా ఆయన తిరిగిన ప్లేస్లో అనమాట. పండుగ జేసీబీ చూడండి మట్టి ఎలా తోడుతుందో, రాళ్ళు తీస్తుంది అనమాట. చేనులో సగం ప్లేస్ అదే పోతున్నాయి కదా అనేసి ఆ ప్లేస్లో ఇంకో 2-3 చెట్లు వస్తాయి, అందుకని వాళ్ళు రాళ్ళు తీపిస్తున్నారు. ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక ఇవి చూడండి, వచ్చే దారిలో ఇవి కనబడ్డాయి ఫ్రెండ్స్. అయితే ఇవి నేను చిన్నప్పుడు బాగా ఆడుకునేది, స్కూల్కి పోయినప్పుడు మా బడి దగ్గర ఉండేటివి అనమాట. దువ్వెన్లు ఇట్లా దూకున్నాం ఫ్రెండ్స్ చిన్నప్పుడు. అందుకే నేను దువ్వెన్లు అంటే అత్తమ్మ ఆడ నిలబడి దువ్వెన్లు అంటే అందుకు ఇక్కడ దువ్వెన్లు ఎక్కడ అనేసి అత్తమ్మ అనుకున్నది. ఇప్పుడు చెవకాయలట, చెవకాయలు అని అంటారట వీటిని. చూడండి, ఎంతమందికి తెలుసా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బట్ట తల్లిన ఇచ్చిపెట్టదు, పెన్స్ నెత్తి తలిగిన ఇచ్చిపెట్టది, తింటానంటే నెత్తి దూకుంటారట. ఇచ్చిపెడతలేదు ఇగో. మా అమ్మ మళ్ళీ షార్ప్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు మామూలు షార్ప్ లేవు. రిచ్ ఆడుకుంటుందని పట్టుకొని వచ్చిన. బస్ అందుకోగా మనం ఏరుకొచ్చిన సంపాదన అంతా పోతాం, ఏరుకొచ్చిన సంపాదన అంతా కింద పోద్దాం. సరేనా, చాలా ఇళ్ళనే ఇస్తుంది, ఏడపోతుంది అని కవర్ ఇళ్ళనే ఇస్తుంది. విచారణ పట్టుకోతావు అమ్మ, బస్సాలు ఏం లేదు. నిన్న వేసిన బస్సు ఏది? అక్కడ ఒకటి ఉండేది. 2 సార్లు కడగాలంట, ఒకసారే కడిగినాం మనం మొన్న, ఇంకోసారి కడగాలి. పైపు తీపోను ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, దూరం పోయి సరిపోద్దంటవా మరి? సరిపోతుందా? మొన్న ఏరినంత ఏరినామంటవా? మరింత అయినా చేస్తూ ఉండదు అసలు. మళ్ళీ రొట్టెలకి అలా పట్టది, పట్టదా? కింద పడుతుంది. అది తడిచింది మన బంతి పువ్వులకి ఇట్లా ఎడలిపోతుంది, వచ్చి కింద పోద్ది. ఇలానే పడుతుంది. అలా నీళ్ళు కారినాక మళ్ళీ లేదు, కొద్ది కొద్దిగా తీరు, కొద్ది కొద్దిగా చిన్నగా ఇట్లా ఇదో ఇట్లా ఇట్లా. వా, పక్కన వాళ్ళని పిలవనా? ఇంకా ముగ్గురం వాళ్ళని పిలుస్తా అంటే అంతమంది చేస్తారు కదా పని. మాకు గిద్ద కావాలి, పచ్చకూర అంటారు వాళ్ళు. మా ఊళ్ళో గడ్డి కూడా తెంపింది, వాళ్ళ గడ్డి కూడా చిన్నగా 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 అయిపోయింది. ఇక సరిపోతుంది. నిన్న మొన్న ఎంత పేర్చినా నేను దాన్ని, బతుకమ్మ పేర్చినట్టు పేర్చినా నిండా. వంట వేయాలా? వండు. అయిపోతాను. పిండి చూడాలి, పిండి చూడాలి అసలు. పిండి ఎంత లేదు, గిలాసుడు ఆ గిలాసుడు అవుతుందో కాదు. అయ్యో, ఇగలే బట్టలు తట్టాయి ఇది పడ్డాయి. లేండి గెలే తమ్ములు, ఇక నువ్వులే గెలే. చూడండి ఫ్రెండ్స్, పిండి జొన్నలు అయితే పట్టించుకొని వచ్చింది అనమాట. ఇప్పుడు పోయి పట్టించుకొని వచ్చింది. ఇంకా దీంట్లో పోసుకొని జోరైందా?
జొన్నలు ఏమో సగానికి వచ్చినాయా? నిండిందా జొన్నలు పోతే? జొన్నలు గిడికి వచ్చినాయి, పిండికి ఇంత కూడా ఎదుగు రాలేదు. నిండలేదు. సగానికి ఎక్కువ వచ్చినాయి జొన్నలు, 4 షేర్లు. నీళ్ళు మసిలినాయిగా? నీళ్ళు మసిలే కానీ నేనే అందాద కూర్చోడ కొంచెం జారినాయి, పిండి తీసుకోవాలి. మూత తీసే పెడతా దీన్ని కొద్దిసేపు. నేను కూర వండుతాయిగా. నేనైతే కూర వండుతున్నా. నేనైతే కూర వండుతున్నా ఫ్రెండ్స్. ఇక వీళ్ళేమో రొట్టెలు చేస్తున్నారు. చూద్దాం. కూర అంట మంచిగా ఉండాలంట. మొన్న కొంచెం సప్పగా ఉంది. తేజకాయలు వేసిన మొత్తం. ఇవాళేమో ఈ వేరే కాయలు వేసిన అనమాట. బాగా చేస్తున్నారు. అయినా ఏమన్నా రిచ్ అమ్మేమో తీస్తుంది అంతేనా? నువ్వేమో చేస్తున్నావు, ఈమెమో కలుపుతుంది. బా సూపర్గా ఉన్నారు ముగ్గురు. వెరీ గుడ్. ఓ చిన్నగా అమ్మ రిచ్. ఇంకా కాలలేదు, అది ఇరుగుతుంది. ఆహా అంటుకుపోతుంది అని లేపుతున్నావా దాన్ని? ఓకే ఓకే. మంట ఎక్కువైందట్టుంది. చేయండి. ఇక నేను కూర వండుతున్నా. మా రొట్టెలు చేస్తున్నట్టు కూర చేస్తుండాలి. సరే ఏదో టేస్ట్ అన్నా ఏం కాదు. రెండు ఒకతే నత్తి. ఉఫ్ అంటాను. నోట్ల నుంచి గాలే వస్తుంది. రెండు పలువమ్మా పురిగే నా మీద పడ్డాయి. నా కూర తొందర అవుతుందో మీ రొట్టెలు తొందర అవుతాయో చూద్దాం. కూర తొందర అవుద్దా? లేదు కాదు, రొట్టెలే మీరు ముగ్గురు ఉన్నారు. నేను కూర ఒక్కదాన్ని చేస్తలేరు అంతేగా. రొట్టెలేమో ముగ్గురు చేస్తారు. ఇవాళ ఎక్కువనే తెంపినాం. ఇవాళనే ఎక్కువైంది. గిన్నె నిండింది. కొద్దిగా ఉంచాల్సి వస్తుంది కూడా. కవర్లో పెట్టేసి పక్కన పెడతాయి. ఎక్కువనే తెంపినాం ఇవాళ.